హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం కర్రీ చేస్తానో చూపిస్తాను. చూడండి, పాలకూర తీసుకున్నా, ఇప్పుడే కిందికి వచ్చింది. అంటే అమ్మడానికి వస్తారు కదా, గల్లీలో తిరుగుతూ వాళ్ళ దగ్గర తీసుకున్న 20కి 5 ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ పాలకూర కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ సిమ్మికి ఏం లంచ్ బాక్స్ పెడుతున్నానో అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. చాకీ, సే హాయ్. హాయ్ హాయ్ చెప్పు, చెప్పురా. హాయ్ అన్న. కొంచెం లావున్న కాడలే తీసేసిన, మిగతావంతా ఉంచేసిన. లాస్ట్లో కొంచెం లావు ఉంటాయి కదా, అవి మాత్రమే కొంచెం తీసేస్తా. మిగిలినవి మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ చాలా మంచిగా ఉంటుంది. అంతా వేస్ట్ చేయడం ఎందుకు, ఇందులో ఎంతో ప్రోటీన్ ఉంటుంది కదా, దీన్ని వేస్ట్ చేయొద్దు. సో ఇది మనం కొంచెం తరుక్కోవడమే, సన్నగా తరుక్కుంటే మంచిగా ఉడికిపోతుంది. అందుకే నేను వేస్ట్ చేయకుండా మొత్తం కట్ చేసుకుంటా. చూసారు కదా, ఇలా చిన్నగా మనం తరుక్కున్నామంటే మంచిగా ఉడికిపోతుంది. లంచ్ బాక్సు 12 గంటలకు ఇస్తా కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. అందుకే బియ్యం కడుక్కొని పక్కన ఉంచుకున్నా. ఫస్ట్ అయితే కర్రీ చేసి ఉంచుకున్నామంటే వేడి వేడి రైస్ పెట్టవచ్చు. మోస్ట్లీ నేను మార్నింగే పెడతా, కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా ఆఫ్టర్నూన్స్ పెడుతుంటా. మార్నింగ్ పెట్టవచ్చు, కాకపోతే బయట గల్లీలో కుక్కలు ఉంటాయి, కోతులు ఉంటాయి. నేను చాకిని తీసుకొని పోయినా వచ్చిన బాక్స్ నాకు కొంచెం భయం ఉంటుంది వాటితోటి. ఎందుకని మార్నింగ్ పెడుతున్నా. పాపం చలికాలం అయినా కూడా తను చల్ల అన్నమే తింటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది మనకు మాత్రము చిన్నప్పుడు వేడివేడి అన్నం మధ్యాహ్నం తెచ్చిపెట్టిరా, స్కూల్లో మధ్యాహ్నం తినేది. కొన్నిటిని ఓర్చుకోవాలి, అన్నిటినీ ఓర్చుకుంటేనే లైఫ్ బాగుంటుంది. ఇంకా అవన్నీ పక్కకు పెడితే కర్రీ చేస్తున్నా, పాలకూర కర్రీ చేస్తున్నా. కాకపోతే ఇక్కడ కొన్ని ఉల్లిగడ్డ ఎక్కువ తీసుకుంటున్నా. నిజం చెప్పాలంటే శ్రావణి కిచెన్స్ వాళ్ళది వీడియో చూసి నేను పాలకూర చేస్తున్నా. ఎక్కువ పాలకూర కర్రీ తీసుకోను, ఎక్కువగా మెంతికూర టమాటా, తోటకూర ఫ్రై, అంటే ఆకుకూరలలో ఈ కర్రీసే ఎక్కువ చేస్తూ ఉంటా. అందుకే పాలకూర తక్కువ వండడము. అందుకోసమే నేను యూట్యూబ్లో వీడియో చూసి తర్వాత కర్రీ స్టార్ట్ చేసిన. బాగుంది. ఇట్లా మనం కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ కోసుకొని, ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని తర్వాత మొత్తం పోపు వేసుకున్న తర్వాత పోపులో కొంచెము మినపప్పు, శనగపప్పు, మన ఇంట్లో ఉన్న కొన్ని పప్పులని యాడ్ చేసుకుంటే బాగుంటుంది పోపులోకి. ఆఫ్టర్ మనం పాలకూరను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను పులిహోర కోసము స్టాక్ చేసుకుంటా ఫ్రిడ్జ్లోనే. ఎందుకంటే పాప అప్పుడప్పుడు అన్నం తినకపోయినా ఆ కొంచెం వేడన్నంలో కలిపి తినిపిస్తూ ఉంటా చాకీకి అప్పుడప్పుడు. మాకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇది అవుతుంది. అందుకోసమే అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా చింతపండు రసాన్ని, గుజ్జు అంతా తీసి. అదే పేస్ట్ని కొంచెం ఇందులో యాడ్ చేసిన బాగుంది పుల్లగా. ఫైనల్గా కూర అంతా ఉడికిన తర్వాత ఇందులోకి మన టేస్ట్ సరిపోయే ఉప్పు కారం వేసా. యాజ్ యూజువల్ మీకు తెలియనిది ఏం లేదు, అందరు కర్రీ ఎట్లా వండుకుంటారో అట్లానే. ఇందులో కొత్తగా చెప్పడానికి ఏం లేదు, నేనే యూట్యూబ్ చూసి చేసిన. చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారులేండి. ఇంకా ఫైనల్గా లంచ్ బాక్స్లోకి ఓన్లీ కర్రీ అయితేనే తను అన్నం తింటుందో తినదో, ఆయమ్మ వాళ్ళు తినిపిస్తారు కదా. ఒక్కోసారి బాక్స్ క్యాప్ ఓపెన్ చేసి ఇస్తారు, వాళ్ళే తింటారు. సో మనం ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టినామంటే కనీసం ఎగ్ కోసమైనా ఇష్టంగా తింటారు. ఇఫ్ ఇన్ కేస్ అన్నం తినకపోయినా ఎగ్ తింటారు కాబట్టి కొంచెం ఆసర ఉంటుంది. ఇంకా ఫైనల్గా నేను లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు వీడియో తీయలేదు. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీడియో తీసిన. అట్లా ఒక 5-10 మినిట్స్ గ్రౌండ్లో ఆడిపించుకొని వస్తాను. ఈ మధ్య అలవాటు అయింది చాకిని తీసుకొని వెళ్ళడం. అంతకుముందుకు తీసుకెళ్లేదాన్ని కాదు, అసలు నేనే వెళ్ళకపోయేదాన్ని. మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, మా పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళే సిమ్మిని తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే మాకే అనిపించింది ఊకే రూమ్లో ఉండి బోర్ కొడుతుంది. ఇప్పుడు చాకీ నడుస్తుంది కాబట్టి తనని తీసుకొని వెళ్తే తనకు కాసేపు టైంపాస్ అవుతుంది, వాళ్ళు ఆడుకుంటారు. చాలా మంచిది కదా ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండడం కాసేపు అనిపించింది. తను కూడా అందరిని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో అందుకే అట్లా కాసేపు ఆడుకొని తీసుకొని వచ్చేస్తా. కాకపోతే నేను అప్పుడే తినిపించి తీసుకొని వెళ్ళిన చాకీని. ఏమైందంటే తను ఆడుకొని ఆ గడ్డిలో బొర్రి వామిటింగ్ చేసుకుంది. అదొక్కటి నాకు కొంచెం బాధ అనిపించింది అంతే. ఇంకా అది కామన్ లేండి, చిన్నపిల్లలకి తినడం, వాళ్ళు బొరడం, వామిటింగ్ చేసుకోవడం ఇట్స్ కామన్. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేసినాము. ఇది అండి మా రొటీన్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.